చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మంచిగా దొరకద్ది. ఎంత బా బీరా? మన డబ్బులు ఇస్తేగా. డబ్బులు లేదా? దొంగతనం చేసావా? అంతే కదా బావా. ఎందుకురా బావా, నేను లోకల్ వాడిని, పైగా రెగ్యులర్ కస్టమర్ని. నాకే డబుల్ రేటుకి మందు అమ్ముతాడు బావాడా? వాడు డబుల్ రేటు చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బా. నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తట్లా. అర్జెంటుగా డాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేది వచ్చేస్తున్నారా? బావా, ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో, నన్ను ఎగ్బుర్ చేస్తాడు. కావాలంటే రేపు పొద్దున కలుద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, యాడికి పోతాడా? పోలీసులు మా ఊర్లో పోలీసులు కారాబరు బావా. బావా, నేను లోకలోని, వాడు లోకలోడు. ఓ లోకలోడు ఇంకో లోకల్ ఆపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, 2 బీర్లు, అబ్బా, చిప్స్ ప్యాకెట్, సొండలు. పెద్ద రోయ్. రే ఊదు. ఊదేదేంది? దాయిన తర్వాత వాసన ఇంకేం వస్తుంది? రే మీ ఇద్దరు కారు దిగండి రా. మీరు ట్రై చేస్తారా? టెస్ట్ డ్రైవ్ చేస్తాడు. దిగు బాబు. నువ్వు ఆగనే మారతా. సార్, ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, లైట్ కి మందేశం. మీకు తెలియదు కాదు, మర్చిపోయి మీకు పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్ నన్నే కొడుతున్నా తెలుసు మీకు. ఈ బాగా గట్టిగా తెలియదారా? పప్పు అని పడుతున్నా చెప్పాను కదరా బీర్ వస్తున్నాయి. అబ్బా, ఇడు కూడా పడింది. ఓ పని అయిపోయింది. పొడిచించాడు అవసరం ఇప్పుడు. స్టడీగా నిలబడరా. సార్, మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిస్తే కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ డాబా నుండి సార్. డాబా నుండి సార్. డాబా నుండే? అవును సార్, డాబా నుండే. అంటే ఆ డాబాలో? ఎస్, అది మేమే. దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్. సార్, ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు. ఆ సంగతి నేను చూస్తాను. సార్ 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 తెలియక చేశారు సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాం సార్. ఇదండి, మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది. రేపు పొద్దున మాడుకుందాం. ఏంట్రా రేపు పొద్దున మాట్లాడుతున్నది? రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు నాయన, తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్, బాహుబలి ప్రీమియర్ షో మీ టికెట్లు ఇచ్చిలే, లోక్ కళ్యాణం నేనే కదా అదే. అబ్బో, డ్యూటీయా? సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా, వదిలేయండి. మత్తులు వేసాను ఒప్పుకుంటున్నావు. అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ బావ ఆనందం కోసం నువ్వు వేసావా? అదే కదా నేను చెప్పేదే. నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవడిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు, పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బెబ్బెబ్బే, ఓడికని సీన్ లేదు సార్. సరేరా, పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడుదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా? ఎద్దవ టానిక్లు వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్, నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు. వెళ్ళాంగా. నీకు వాడికి గొడవ అయింది. అంతేగా. బీరులు తీసుకుని బయటకు వచ్చారు. కరెక్ట్, అదే సార్ జరిగిందే. మరి దాబా ఓనర్ని ఎప్పుడు కాల్చావురా? ఏందా? మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబా ఓనర్ కాల్చానా? అదేరా, దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబా ఓనర్ చంపానా? అదేరా, ఎందుకు చంపావు? నేను డాబా ఓనర్ చంపానా? అదేరా, ఎందుకు చంపావు?
రాయ్ రాయ్ రాయ్. నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్? నాకు విషయం తెలిసిందే కారులో. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేడు సార్. ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇప్పుడు మా ఇద్దరు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుద్దాం. కోర్టా? ఇటు చేసింది అంత పెద్దన్నారమా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పేది రండి సార్. సార్ మాట్లాడుకుందాం సార్. ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్. మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్. రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదారా? ఎందుకు ఊపుతున్నా? ఓ లోకల్ అని కొట్టించుకున్నావుగా. ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పనులున్నాయి, వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అయ్యి ఇంకా అర్థం కాలా? ఎందుకు అర్థం కాలా? బీర్లు కొట్టేసినందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తొక్కులో ఇండస్ట్రీ ఇంట్రాగేషన్ ఏంటో, ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్? నాకు అర్థం కాల. మనం అరెస్ట్ అయింది 3 స్కామ్ దొంగతనం కేసులో కాదయ్యా, 4 స్కామ్ మర్డర్ కేసులో. మర్డరేట్రా సార్? మేము మర్డర్ చేయలేదు సార్. సార్ బావ మర్డరేట్రా? నాకేం అర్థం కావట్లేదా? నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా? నాకెందుకు బావ నేను చెప్పేది ఇప్పుడు పోలీసుడు పిలిచాడు, ఎందుకు వేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటాం కానీ మర్డర్ గురించి అనుకుంటావా? నువ్వు చెప్పు న్యాయం చెప్పలే. నువ్వు న్యాయం చెప్పావా? సార్ 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 ఏదో మర్డర్ అంటున్నాను సార్. అవేమీ చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. పడదు వాగుతున్నాడు సార్. సార్ నేను బ్యాంక్ ఎంప్లాయ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. నేను ఈ మర్డర్ అసలు చేయలేదు సార్. సార్ చాలా పనులు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళాలరా, చాలా పనులు ఉన్నారా, చాలా ఒట్లేసి వచ్చారా. నేను ప్లీజ్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా ప్లీజ్ ప్లీజ్. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి రే ఏంద్రా రే, నేను వెళ్ళాలరా. రే చాలా ఒట్లేసి వచ్చారా, చేయాల్సింది చాలా ఉందిరా. రే ప్లీజ్ రా, రే ఏదో చేయరా. చేస్తా అయ్యా. మర్డర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేసేందుకు నీకు, ఇద్దరికి జియాఫర్ ఇచ్చారు. రే 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 బాబా నేను అర్థం కావట్లేదురా. ఉద్యోగులు తీసేస్తారా? బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉంటాడు. యాడకి నువ్వు వెళ్ళేదే? యాడకి? రేయ్ ఎన్నో ఏళ్ల చరిత్రను జైలుకు మనం వెళ్తున్నట్టు మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండాలా. అలా ఆగిపెట్టిందా? ఊరికే ఇంకా ఆప్షన్ లేదు బాబా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 డేస్లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఎవడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు ఒకసారి ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుతావా? యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా? సార్ ఒక్కసారి రండి సార్. ఒకసారి రానా? సార్ నా సార్
ఏందిరా ఏంది మీ గోలా? గోల కాదు సార్. సార్ ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుద్దురో. కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గోయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వు ఉన్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉండిపోయింది సార్. ఉంటారు ఏదో ఒక కుర్తి. సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉంది సార్. ఆహా పేటిఎం కరో. ఇచ్చి తగలరా, ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో. సార్ ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ 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 ఒకసారి ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు పారాషూట్ డబ్బా ఉంటుందా తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె ఎండిపోతుంది సార్ చూడండి. ఏ చూడని పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూట్? దీనికి ఎందుకురా పారాచూట్? నీకుందిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీకుందిరా బట్టతలాడా ఏందిరా? హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్ లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్ లోనా? ఎక్కడున్నా ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే ఓకే డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని పిలిపించు. అది నా వల్ల కాదు. ఏ? నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్, నేను అతనితో మాట్లాడతాను. తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. యువర్ ఆనర్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్, ఫోటోస్, ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ హత్య చేసి పారిపోతుండగా 3 వ్యక్తులు చూశారు. ఆ 3 సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. భద్రం భద్రం భద్రం. మీ పేరు? భద్రం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే గార్డెన్ సార్. ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది. బాగా ఆకలేసింది. మా ఆవిడ నిద్ర లేపడం ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను. కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్. కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది. ఏమైందని టెన్షన్ తో బాల్కనీ దగ్గరికి వెళ్లి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కారులో పారిపోయారు సార్. కార్ ఇదేనా? ఇక్కడ కార్ లేదు సార్. ఈ కారే సార్. ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్. ఓకే, యు కెన్ గో. రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సుమన్. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరు? సుమన్. డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వెక్కడున్నావు? రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటాను సార్. సడన్ గా డామ్ డామ్ అని తుపాకీతో కాల్చిన శబ్దం వినపడింది సార్. నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు డాబాలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్. నువ్వు చూసింది ఈ కారేనా? ఈ కారే సార్. సేమ్ జిరాక్స్ ఈ కారే సార్. ఓకే, యు కెన్ గో. అమ్మా, ఆ రోజు డాబాలో హత్య చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? అదిగో వాళ్లే. యువర్ ఆనర్, ఈ 3 చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది.
అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ని, అతనికి సహకరించినందుకు రాకీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం, కోర్టులో నిద్రేందయ్యా? ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా? మార్తాండం గారు, మిస్టర్ మార్తాండం, చర్చి గారు వాదించమంటున్నారు, కేసు విచారించండి. సార్, ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి, వాడి మాటలు నమ్మకండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యువర్ ఆనర్. ఇతను సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. లా చదివాడా, ఎల్కేజీ చదివాడా? నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉండాలి. లేవయ్యా, మీరు కూర్చోండి. సొల్లు అనే మాటను కోర్టు రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను. సారీ సార్. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు. అబ్బే, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి. కానీ ఒక డౌట్ ఉంది. ఏందద్యా? వాళ్ళు నిజమైన సాక్షులా, దొంగ సాక్షులని? దొంగ సాక్షులా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే సార్, ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి పట్టి మరీ చెప్తున్నారండి. బట్టి బట్టి చెప్పడం ఏంట్రా? వాళ్ళు బట్టి పట్టినట్టు నీకెలా అర్థమైంది? ఎందుకంటే నేను కూడా బట్టి పట్టి చెప్తాను కాబట్టి. ఆహా, ఇది నిజం సార్. నీ ఎర్రి ఇంకా తగ్గలేదురా. కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి 3,000 రూపాయల జరిమానా మరియు 18 గంటలు జైలు రిమాండ్ విధించడమైనది. నీకు దండం రా నాయన. ఈడేనా రోజు జైలుకి వస్తున్నాడా? ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది. హాయ్. అర్థమైంది. రాత్రి జైల్లోనే మిమ్మల్ని ఇద్దరిని కలుద్దాం అనుకున్నానయ్యా. కేసు గురించి బాగా స్టడీ చేయడం వలన హాయిగా నిద్ర పట్టేసింది, అందుకే కలవలేకపోయాను. కలిసి ఉండాల్సింది, కస్తీరా కప్పెట్టేసేవాళ్ళం. ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయ్యా. అవతల ఏకాంతం గాడు వాడి తెలివితేటలతో సాక్షులందరినీ హిప్నటైజ్ చేశాడు. అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు. నేను కూడా అతి తెలివితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనం సాక్షులను మార్చేద్దాం. మార్చాల్సిన సాక్షుల్ని కాదు, లాయర్ని. వాట్ పప్పీస్ యు ఆర్ టాకింగ్? సార్, నేను లాయర్ని మార్చాలనుకుంటున్నాను సార్. నువ్వు ఉండు. ఒరే, దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడం ఏంట్రా? నో, ఈ మిషన్ ఇంపాసిబుల్ కి నేను ఒప్పుకోను. సార్, ఈ జనరేషన్ లో లాయర్స్ చాలా అప్డేటెడ్ గా ఉన్నారు, మీరుగా అవుట్డేటెడ్ గా లేరు. ఒరే, మీ జనరేషన్ లో రామాయణం అంటే కిడ్నాప్ కేసు అని, మహాభారతం అంటే ప్రాపర్టీ కేసు అని భ్రమలో ఉన్నారు. కాస్త ఓపిక ఉండాలరా దేనికైనా. అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో గృహప్రవేశం చేయడం ఏంటి? ఇది చీటింగ్. ఇది నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే దండమేడమంటా? ఒరే, నా మాట వినండిరా. ఆ సాక్షులు నేను విచారిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. జైల్లో ఏం చేస్తున్నారా, ఎంత ముందుగా ఉన్నారు? ఒరే, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ తరపు నేను వాదిస్తాను. డోడ్ పోయేదే ఉంది, మహా అంటే ఇంకో వాయిదా. నువ్వు ఈ కేసులోంచి నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా. ఎప్పుడు అలా చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు ఉండమ్మా, అన్ప్రొఫెషనల్ ఖైదీస్ అని వీళ్ళంతా చూస్తా. నువ్వురా. కళ్యాణ్ ఆ డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదురా, కానీ కొత్త లాయర్ అంటే కేసు మళ్ళీ మొదటికొస్తుంది. నువ్వు ఇంకేం చెప్పద్దు. ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు. ఈ మావయ్య విషయంలో నేను తీసుకున్న రిస్క్ చాలు, వదిలే. అలా మాట్లాడుకు ప్లీజ్. మావే కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా, ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఇష్టం తీసుకోపో. సారీ మావయ్య, వాళ్ళేదో టెన్షన్లో నీతో అలా మాట్లాడారు. వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య. కళ్యాణ్ కొత్త లాయర్ని పెట్టుకున్నా నా కోసం రాఖీ తరపున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్య. చాలమ్మా, పెళ్లి చేసుకోకుండా సన్యాసినయ్యాను. ఈ కేసును వాదించి సన్నాసనయ్యాను. ఇక చాలు. నాకు నువ్వు ఒక్కడివే హోప్. ఎలాగైనా కేసుని వాదించు, రాఖీని రిలీజ్ చేయించు మావయ్య. రాఖీ లేకుండా నేను బ్రతకలేను. మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు.
తొందరపడి ప్రేమించడం, ఆ తర్వాత బాధపడటం. ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి. వాడి పాపను వాడే పోతాడు. నెవర్. రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య. శతకోటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో నీదొక బోడీ లవ్ స్టోరీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి. నువ్వేదో వాడికి భార్యలాగా, వాడేదో నీ మొగుడులాగా ఓ ఫీల్ అయిపోతావేంటి? అవును, వాడు నా మొగుడే, నేను అతని భార్యని. అమ్మా, నువ్వు వాడి భార్యవా? ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? మనం ఎప్పటికీ విడిపోం. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. మనం ఎప్పుడు ఒకటవుదాం. పెళ్ళి అయిపోయిందిగా, ఇంకా మనల్ని ఎవరూ విడదలేరు. నిజంగా ఇక్కడ జరిగిందంతా నాకు కలలా ఉంది. పోనీ రెండోసారి పెళ్లి చేసుకుందామా? రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి చేసుకుందాం. ఓ, అదొకటి ఉంది కదా. ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంటి అప్పుడే మర్చిపోయావా? ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవ్ విషయం మాట్లాడు. ఓయ్, రేపు నా వల్ల కాదు. బ్యాంక్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలా? ఆఫీస్ పని కదా, తప్పదు. తొందరగా వస్తావు కదా? హే, 2 days నీ ముందు ఉంటాను. ఐ ప్రామిస్. చిల్, ఓకే? ఐల్ బి బ్యాక్. టిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ. ఐ లవ్ యూ. పద. అలా ఆఫీస్ పని మీద వెళ్ళిన రాఖీ ఈ కేసులో ఎరుకున్నాడు మావయ్య. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత పనిచేసావమ్మా. సారీ మావయ్య, ఏం జరిగినా మేము విడిపోకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు మావయ్య. నాన్నకు మా పెళ్లి విషయం చెప్పదు మావయ్య, ప్లీజ్. చూడమ్మా, మీ జనరేషన్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు. ఈ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి, నేను దాన్ని కాదన్నాను. కానీ సాంప్రదాయాలు మారవు, వాటిని మనం మార్చలేవమ్మా. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలన్నదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా. మీ అమ్మకు తమ్ముడిగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను. మీ ఇద్దరిని కలుపుతానమ్మా, ప్రామిస్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే, మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు.